అందరికి తెలుసు. ఇప్పుడు నాకు దాని సీక్వెల్ కూడా తెలుసు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు అదిరే అభి along with the teams. Let's welcome them. అమ్మా అమ్మా మన ముంగిట్లో కూతెను నేడో కాకి. క్రితంసారి విహారానికి వచ్చినప్పుడు పెను ప్రమాదం సంభవించింది. నా ఇద్దరు కుమారులు అందరూ మునిగిలో తేలిపోయారు. నా చిన్న కుమారుడు విక్రమ్ సింగ్ రాథోడ్ వీడు మునిగినప్పుడు హైపర్ రైజింగ్ అని ఇద్దరు జాలర్లు వాడిని కాపాడి ఓ ఎత్తులో కూర్చోబెట్టారు. ఇప్పుడు రారా అంటే రాను అంటున్నాడు. నా పెద్ద కుమారుడు రతన్ కపాడియా వీడు నా డ్రైవింగ్ సీట్ పైన కన్నేశాడు. వద్దు వద్దు అంటే వినకుండా గుద్దు గుద్దు అంటూ సముద్రాన్ని గుద్దేశాడు. అక్కడ మునిగినవాడు ఇంకా ఎక్కడా తేలలేదు. బహుశా పక్క సముద్రంలో ఏమైనా తేల్తాడేమో చూడాలి. మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పింటావిలా ఉన్నారు, కానీ బాగా అలసిపోయినట్టున్నారు. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కొంపదీసి నువ్వు కస్టమర్ కేర్ సెంటర్ లో కానీ పనిచేసావా ఏంటి? లేదు, సెంటర్ లో కష్టపడి పనిచేసాను. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు నేను ముచ్చట పడితే ఏముంది, ముచ్చట్లారునా? మన ఇద్దరిని చూసి ముచ్చట పడాల్సింది వాళ్ళిద్దరు మన పైన ముచ్చటపడి చాలా కాలం అయింది. ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరు మీనాక్షి. నీ పేరు? లావణ్య త్రిపాఠి. చక్కనైన పేరు. నా కుమారుణ్ణి వివాహం చేసుకుంటావా? ఇంతకు ముందే మీ ఇద్దరు కుమారులు సముద్రంలో మునిగిపోయి గల్లంతయ్యారని చెప్పారు. వాళ్ళిద్దరు పోయిన తర్వాత నాకు ఇంకో కుమారుడు పుట్టాడు. ఈ వయసులో ఇంకో కుమారుడు వచ్చాడు. నాకు ఇలా చూస్తుంటే అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, సముద్ర బలలు ఎగిసి పడుతున్నాయి. అంటే దీనికి అర్థం తుఫాన్ వస్తుందేమో. కాదు, నా కుమారుడు వస్తున్నాడని. వచ్చాడు పో. వీడే నా కుమారుడు. పేరు కుల్భూషణ్ కర్బందా. ఏమందా? కుల్భూషణ్ కర్బందా. చూడ్డానికి బ్రహ్మరాక్షసుల్లా ఉన్నాడు. వీడు మీ కుమారుడేంటి? పెన్షన్ తీసుకునే వయసు వచ్చిన కొడుకు ఎప్పుడు తల్లికి కొడుకే కదా. ఇంతకీ ఏం చేస్తుంటాడు? వీడు ఎయిర్పోర్ట్ ని మెయింటైన్ చేస్తుంటాడు. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. కుల్భూషణ్ కర్బందా, ఈ తల్లి కోసం ఏం తీసుకొచ్చావు? మాతాజీ, గత 5 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి శ్రమించి మీకోసం నేను కూడబెట్టుకున్న డబ్బు తీసుకొచ్చాను మాతాజీ. 500-1000 రూపాయల నోట్ల. పాత పేపర్లు కొంటాం, చిత్తు కాగితాలు కొంటాం. టిష్యూలకు కూడా పనికి రాకుండా పోయాయి, పెట్టేసే పక్కన. లావణ్య త్రిపాఠి, నువ్వు మా ఇంటి సీతామహాలక్ష్మి అవుతావా? బాబుగారు గమనించారా? నీకు శశిరేఖ పరిణయానికి సమయమైనది. లేదు, నేను లక్ష్మీ కళ్యాణమే చేసుకుంటాను. ఏదోటి స్వాతి చినుకులు రాకముందే చేసుకో. ఇదేనా నా అత్తారిల్లు? చూడమ్మా లావణ్య త్రిపాఠి, ఇది నీ మెట్టి నీళ్ళు కాదు, పుట్టి నీళ్ళు అనుకో. నేను నీ అత్తను కాదు, కన్న తల్లిని అనుకో. అన్నయ్య, లోపలికి వెళ్ళండి. మాతాజీ, గట్టిగా చెప్పండి. జై రామారావు గారు. జోరుగా చెప్పండి. జై రోజా గారు. కోయిలమ్మ, కోయిలమ్మ, మీ వదినమ్మని తీసుకెళ్ళు. యాంకర్ రేష్మి లాగున్నావు. వదిన గారు, ఈ కలశాన్ని తన్ని లోపలికి రండి. అత్తని మొగుణ్ణి తన్నడం ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. వదిన గారు, ఈ ఇంటికి మాతాజీ గృహ మంత్రి, అన్నయ్య ఆర్థిక మంత్రి, నేను విదేశాంగ మంత్రిని. ఇంతకీ మీరేమవుతారు? ప్రతిపక్షం అవుతా. వదిన గారు
గట్టిగా చెప్పండి జై నాగబాబు గారు. జోరుగా చెప్పండి జై రాజా గారు. మాతాజీ, వివాహం అయిన తర్వాత ఈ భవంతికి మొదటిసారిగా వచ్చాం, నన్ను ఆశీర్వదించండి. చిన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లా హ్యాపీగా ఉండదు ఆయన. లావణ్య త్రిపాఠి, నువ్వు నా ఆశీర్వాదం తీసుకోలేదు. మొన్నే 1 కేజీ బస్తా తీసుకున్నాను. ఏమిటది? గోధుమ పిండి. నేను అడిగింది నా శుభమస్తు ఆశీర్వాదం గురించి. నేను నీ కోడలు లావణ్య త్రిపాఠిని కాదు, వేటాడే నాగుపాముని. సముద్ర గర్భంలో నీ 2 కుమారులు దూకినప్పుడు పడగెత్తిన నా నాన్న మెడ మీద తుప్పుకున పడ్డాయి. మా నాన్నగారు పాతాళానికి వెళ్ళిపోయారు. పగతో బుసలు కొడుతూ నీ వంశాన్ని నిర్వంశం చేయడానికే నేను వచ్చాను. పొగరుతో తలపైకి ఎగిరేసి నీలాంటిది పుట్టిన ప్రతిసారి ఆ తలను తెగ నరకడానికి నాలాంటిది పుడుతూనే ఉంటుంది. ముసల్దానివి, నువ్వు నన్నేం చేస్తావు? ముసల్ది సాఫ్ట్ గా ఉంటుంది అనుకుంటున్నావేమో. నేను మాస్, ఊర మాస్ ఇలాంటి పాముల్ని ఎన్ని చూశాను. వాడెవడు వీడెవడు ఈ వేటాడే నాగుపాముకి అడ్డెవడు? నా గాజుల్ కోకా రైకల్ అన్ని ఊర మాసు లెక్కలు. నేను పక్కా లోకలు. రుద్రనేత్ర. మంత్రాలయముడా విప్పెను పడగా మిని నాగుతో నా తమాషా, మిని నాగుతో నా తమాషా. మంత్రాలయముడా విప్పెను పడగా. వేటాడే నాగిని. కోయిలమ్మ, సరిగ్గా భోంచేయి. కోయిలమ్మ, నీకు విషయం చెప్పు. ఆగో, భోంచేస్తున్నప్పుడు మాట్లాడకూడదనే సంస్కారం లేదు నీకు? అది కాదు అత్తయ్య గారు. మాతాజీ చెప్తున్నారు కదా. మాతాజీ, భోజనం అయిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏమిటి? కోయిలమ్మ తినే భోజనంలో బొద్దింక పడింది. ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. సంస్కారం లేని వాళ్ళు మాట్లాడకూడదని మీరే చెప్పారుగా. కుల్భూషణ్ కర్మందా, నేను ఒక పథకం రచించాను. ప్రభుత్వానికి చెప్పమంటారా? నోరు మూసుకొని వినమంటాను. నీ భార్యకు బాగా బలుపెక్కి ఇంట్లో పని చేయట్లేదు. నేను ఇప్పుడు చీపురుతో ఊడుస్తున్నట్టుగా నటిస్తాను. నువ్వు నా దగ్గర నుంచి చీపురు తీసుకున్నట్టు నటించు. మనం ఊడుస్తున్నాం అనుకొని నీ భార్య చీపురు తీసుకొని పని చేస్తుంది. అంతే, మన ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఎలా ఉంది పథకం? అద్భుతంగా ఉంది. ఉండు. మాతాజీ, మీరు ఊడుస్తున్నారేంటి? ఆ చీపురు నాకివ్వండి, నేను ఊడుస్తాను. మగవాడివి, నువ్వు ఊడవడం ఏంటి? నేనే ఊడుస్తాను. పెద్దవారు అలా అనకూడదు, నాకివ్వండి. నేనే ఊడుస్తాను. మాతాజీ, నేనే ఊడుస్తాను. మాతాజీ అత్తగారు, ఒక్క నిమిషం అది ఇవ్వండి. ఇది మీరు తీసుకోండి. ఇది మీరు తీసుకోండి. మీరు అటుపక్క కూర్చోండి, మీరు ఇటుపక్క కూర్చోండి. సిగ్గులేదు? మొగుడుతో పని చేపిస్తావా? వీడు నా కన్న కొడుకు. వాడిని 9 మాసాలు నా కడుపులో మోసాను. ఆయన్ని మీరు కడుపులో ఉన్నప్పుడు 3.5 కిలోలు మోసారు, కానీ నేను రోజు 90 కిలోలు మోస్తున్నాను. కొడుకును బట్టి తల్లి క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. కోడల్ని బట్టి అత్త కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. నా కోడల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. విశ్రాంతి లేదు, విరామం లేదు, కాలికి పెట్టిన పారాన్ని ఇంకా ఆరనే లేదు. సమయం లేదు కోడలా. శరణమా రణమా. మాతాజీ, ఇప్పుడే అందిన సందేహం. దీనికి కాలేజ్ లో ఒకరితో ఎఫ్ఐఆర్ ఉందంట. సిగ్గులేదు? మాతాజీ, మరో సమాచారం. దీనికి పక్కింటి వాడితో కూడా సంబంధం ఉందట. మాతాజీ, ఏంటి కోడల గురించి ఇంత తెలిసినా మీరు స్పందించలేదు? ఎందుకంటే అత్త కూడా ఒకప్పటి కోడలే కాబట్టి. గట్టిగా చెప్పండి జై నాగబాబు గారు. జోరుగా చెప్పండి జై రోజా గారు. మిగతా భాగం వచ్చే వారం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నాకైతే హిందీ సీరియల్ ని డబ్ చేసి తెలుగులో చూసినట్టుంది. వాళ్ళని చూసేమో హిందీ ఆర్టిస్టులు, డబ్బింగ్ లో ఆ స్టైల్ అంతా కూడా బాగుంది. నాగబాబు సార్, ఇది ఎప్పుడు ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. అవి మనకి ఎక్కువ ఈ నాగుపాములు ఏంటో, ఎందుకు పగబడతారు, పాములు పగబట్టడం ఏంటో, వాళ్ళు మనుషుల రూపాయలు ఎత్తేయడం ఏంటో జనాలు చూసి బాగా వాడుకున్నారు ఆ కాన్సెప్ట్ ని. వెరీ గుడ్.